మీరందరూ గూడా ఏదో ఒక మానసిక సమస్యలతోటి బాధపడుతున్నట్టుగా నాకు చెప్తూనే ఉన్నారు. సమస్య ఏంటంటే, చిన్న దెబ్బ తగిలిన వెంటనే పరిగెత్తుకుని డాక్టర్ దగ్గరికెళ్ళిపోతాం. కానీ మనసుకి పెద్ద సమస్యొచ్చినా సరే, దానికదే తగ్గుతుందనో, లేదనుకుంటే నీకు ఒళ్ళు కొవ్వెక్కానో, ప్రతి పెళ్ళాం గూడా మొగుడు దయాదాక్షిణ్యం మీద గాని, పేరెంట్స్ యొక్క దయాదాక్షిణ్యాల మీద గాని, అత్తగారు లేదా కుటుంబ మరొకరి మీద గాని, వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరని గాని మొదలుపెట్టుకుంటున్నారు. కొన్ని కేసులు శరీరానికి క్యాన్సరు ఎంత తీవ్రమైందో, మనసుకి కొన్ని సమస్యలు గూడా అంతే తీవ్రమైనవండి. కానీ ఆ తీవ్రతని చాలా మంది గుర్తించడం లేదు. ఒక 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు జబ్బుతోటి బాధపడుతున్నారు తప్పించి, ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ 20 ఏళ్ళు, 30 ఏళ్ళ యొక్క జీవితంలో మంచి యవ్వనం గాని, యూత్‌ఫుల్‌నెస్ గాని, చక్కగా ఎదిగే వయసులో ఈ జబ్బుల వల్ల ఏంటంటే ఎంత ఎదగాలో అంత ఎదగరండి. ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలో అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ రాదండి. అండ్ సంసార జీవితానికి కావచ్చు, పిల్లలు పెంపకం విషయంలో కావచ్చు, పిల్లల కనడం విషయంలో కావచ్చు, ముఖ్యంగా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం విషయంలో కావచ్చు, భార్యాభర్తల్లో ఎవరికి మానసిక సమస్యలున్నా సరే, అది కుటుంబ జీవితం మీద పడుతుందండి. సినిమాల్లో ఎలా చూపిస్తారంటే, పిచ్చోళ్ళు ఉంటే నవ్వడానికి ఉపయోగిస్తుంటారు. నవ్వడం కుదరదండి. మానసిక జబ్బులు పరిష్కారాలు అనే పుస్తకం 1985 అంటే 40 ఏళ్ళు అయిందండి ఆ బుక్ రాసి. ఆ బుక్‌లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ దాంట్లో రాసాను. మానసిక జబ్బులని ఇంటికెళ్ళండి. సినిమాల్లో మీకు నవ్వులు కనిపిస్తాయి. ప్రతి బీరువ బావురుమంటుంది. ప్రతి కుర్చీ కన్నీరు కారుస్తుంది. ప్రతి టేబుల్ గూడా తన బాధను వ్యక్తీకరిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా మానసిక జబ్బుంటే ఇల్లంతా గూడా మానసిక సమస్యలతోటి బాధలు పడుతుంటారండి. ఒక మనిషికి మానసిక సమస్యొస్తే కాలు విరిగితే ఆడొక్కడే బాధపడతాడు. మనసు విరిగితే అది భార్యాభర్త సంబంధాల మీద, తల్లిదండ్రులు, పిల్లల సంబంధాల మీద ఒక 4 కుటుంబాలు కనీసం మినిమమ్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇటు కుటుంబాలు, అటు కుటుంబాలు గూడా. కొన్ని చిన్ని చిన్ని సమస్యలండి. వాడే బాధపడతాడు, అటు కుటుంబం బాధపడుతుంది. కొన్ని పెద్ద సమస్యలున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి గాని, ఒక జంటకి గాని ఒక పెద్ద జబ్బొచ్చిందంటే మానసిక సమస్యలో, ఆ అబ్బాయి యొక్క కుటుంబ సభ్యులు బాధపడతారు. ఈ అబ్బాయి యొక్క కుటుంబ సభ్యులు పడతారు. వాళ్ళకి అన్నదమ్ములుంటారు. వీళ్ళకి అన్నదమ్ములుంటారు. వీళ్ళకి పిల్లలుంటారు. అంతమంది సఫర్ అవుతుంటారండి. మిగతాది శారీరక జబ్బులు అలా కాదండి. ఎవడికి బాధొస్తే వాడే బాధపడుతుంటాడు. మీరెవరన్నా మానసిక జబ్బులున్న వాళ్ళ ఇంటికెళ్తే ప్రతి వస్తువు గూడా కన్నీరు కారుస్తుంటుందండి. కానీ ఎవ్వరు గూడా మానసిక జబ్బులకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఇప్పుడింకా నయం. ఎంతో కొంత మార్పొచ్చింది. 40 ఏళ్ల పైన మేము పోరాటం సైకాలజీని, ఎడ్యుకేషన్‌ని క్రియేట్ చేయడం ద్వారా. ఒకప్పుడు మానసిక సమస్యలతోటి బాధపడేవాళ్ళు మా క్లినిక్‌లు ఇక్కడుంటే కిలోమీటర్ అవతల అప్పుడు కార్లు, బైకులు ఉండేవి కాదండి. సైకిళ్ళండి. సైకిళ్ళు దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చి పేరు వెంకటేష్ అని, వెంకట్రావు అని, సుబ్బారావు అని చెప్పారు. వాళ్ళ పేర్లు మార్చుకొని చెప్పేవారు. పెద్ద పెద్ద ఉద్యోగులు కూడా ఉద్యోగులున్నా చేయకుండా ఏదో చిన్నదేదో చేస్తామని చెప్పారు. వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా చెప్పారు. సెక్స్ ప్రాబ్లమ్స్ కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి కొంత మార్పొచ్చినప్పటికీ కూడా చాలా మంది ఇళ్లలో డిప్రెషన్ పేషెంట్స్ ఉన్నారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ పేషెంట్ ఉన్నారు. యాంగ్జైటీ ఉన్న పేషెంట్స్ ఉన్నారు. స్కిజోఫ్రెనియా పేషెంట్స్ ఉన్నారు. బైపోలర్ డిజార్డర్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు. బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్ ఉన్నారు. చాలా మంది హిస్టీరికల్ పర్సనాలిటీ తోటి భర్తలు గాని, అత్తగారులతోటి ప్రాబ్లమ్ వచ్చే కోడళ్ళు గాని బాధపడుతున్నారు. ఇవన్నీ ఉన్నా సరే ఎవరన్నా చెప్పి చూడండి. నీ మొఖం నీకు ఒళ్ళు కొవ్వెక్కి తిన్నదరక్క. మేము బతకడం లేదా? అంతా మైండ్ సెట్‌లో ఉంది. మైండ్ సెట్ క్లియర్ చేసుకో అంతా క్లియర్ ఇవ్వదు. మైండ్ సెట్ క్లియర్ అయితే క్లియర్ అయ్యేది పర్సెంటేజ్ కేవలం 3, 4% అండి. జబ్బు వచ్చినప్పుడు దానికి తగిన సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొన్నాటికి సైకోథెరపీ, థెరపీ, కౌన్సెలింగ్స్ కావాలి. కొన్నాటిలకి మందులు కావాలి. కొన్నాటిలకి మందులు ప్లస్ ఈ థెరపీలు, కౌన్సెలింగ్, సీబీటీలు, ఆర్‌యూబీటీలు, డీబీటీలు కావాలి.
2 కలిపితే సక్సెస్ వచ్చి కేసులు కొన్ని ఇండివిడ్యువల్‌గా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. కాబట్టి మీలో మీరు కుమిలిపోతూ కూర్చోద్దండి. బ్రేక్ ద సైలెన్స్ అండి. మీకు ప్రాబ్లమ్ ఉంది అంటే అదేమి పంప అడిగినట్టు కాదండి. ఒక జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికెళ్తున్నాం. మందులు వాడుతున్నాం. లేదనుకుంటే ఒక తలనొప్పొచ్చింది. డాక్టర్ దగ్గరికెళ్తున్నాం. మందులు వాడుతున్నాం. మరి సైకలాజికల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎందుకండి మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా అంతా మాకే తెలుసు. గూగుల్‌లో చూసి చేసుకుంటాం. మాకు నీకన్నీ తెలుసు. దేవుని దండం పెట్టుకొని చూస్తుంది. ఒకడేమో యేసే అందరికీ ప్రభువు. యేసు నమస్కరించుకుంటే తగ్గిపోతదంటాడు. ఇంకొకడేమో శివుడికి అర్చన చేస్తే తగ్గిపోతదంటాడు. కొంతమంది అష్టావక్రం చేయమంటాడు. కొంతమంది దత్తాత్రేయ నోములు చేయమంటాడు. కొంతమంది ఇంకోటి చేసుకోమంటాడు. ఇవన్నీ మీ నమ్మకాలండి. మీరు మీ ఇష్టం వచ్చింది నమ్ముకోండి. ఎవరొద్దన్నారు చెప్పండి. ఎంతోమంది సాయిబాబా భక్తులు గాని, షిరిడి సాయిబాబా భక్తులు గాని, వెంకటేశ్వర స్వామి భక్తులు గాని, లేదనుకుంటే కల్కి భగవాన్ భక్తులు గాని, లేదనుకుంటే సండే చర్చిలకెళ్ళే వాళ్ళలో బోలెడంత మంది గుట్టలు మానసిక రోగులున్నారండి. వాళ్ళేమనుకుంటారంటే, తమ మానసిక రోగాలు ఈ ఈ దర్గాలకెళ్తానో, లేదనుకుంటే చర్చిలకెళ్తానో, లేదనుకుంటే గుళ్ళు, గోపురాలకెళ్ళి పూజలు, పునస్కారాలు చేస్తే తగ్గుతదంట. మీకు చుట్టూ ఉన్న కమ్యూనిటీ సపోర్ట్ తోని కొన్ని తగ్గివుంటాయండి. కొన్ని సమస్యలు సపోర్ట్ ద్వారా తగ్గుతాయి. ఆ విధంగా తగ్గే ఎంత పర్సెంటేజ్ ఉందో అంత పర్సెంటేజు ఇటువంటి ప్రార్థనలు, ఇటువంటి పూజలు, ఇటువంటి యజ్ఞాలు, యాగాల ద్వారా తగ్గుతాయి. ఎందుకంటే నాకెవరో సపోర్ట్ ఉన్నారనే ఫీలింగు కొంతుంటుంది. దానివల్ల తగ్గే పర్సెంటేజ్ మాత్రం తగ్గుతుందండి. 5%, 6%, 10%. పూర్తిగా జబ్బనేది పూర్తిగా తగ్గదండి. మానసిక జబ్బులను నిర్లక్ష్యం చేస్తే, ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యమండి. నీకు 13 ఏళ్ళు, 14 వయసులో మానసిక సమస్య వచ్చిందనుకోండి, తల్లిదండ్రులు ఏం చెప్తారు? నీ మొఖం, నీ తినదరక్క, మీ నాన్న గారాబం ఎక్కువైపోయింది, మీ అమ్మ గారాబం ఎక్కువైపోయింది, మీ నాయనమ్మ గారాబం ఎక్కువైపోయింది, మీ అమ్మమ్మ గారాబం ఎక్కువైపోయింది. నీకు ముద్ద ఎక్కువైపోయి ఇలా తయారయ్యావు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు గానీ, పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ల పిల్లలున్నారండి. వరల్డ్‌లోనే ఫేమస్ డాక్టర్ ఉంది ఒకావిడ. 40 ఏళ్ల నుంచి అత్యంత ప్రముఖురాలు భారతదేశంలోను, విదేశాల్లోను. వాళ్ళ కూతురికి ప్రాబ్లమ్ వచ్చింది. ఆళ్ళ ఆయన బాగానే ఉన్నాడు. ఈజ్ ఆల్సో డాక్టర్. ఆయన బాగానే అప్రోచ్ చేయడండి. ఈవిడ అంత పెద్ద కోట్లలో సంపాదించిన ఆవిడ తన కూతురికి ప్రాబ్లమ్ ఉందంటే యాక్సెప్ట్ చేయదండి. నాకు చెప్తుంది ఇలా చేయండి, అలా చేయండి. అదంతా కావాలని చేస్తుంది. అదన్నీ ఆళ్ళ నాన్న పుడకని. చాలా మంది అత్తగారి పోలికలను, మేనత్త పోలికలను, మేనమామ పోలికలను, అమ్మమ్మ పోలికలను, నాయనమ్మ పోలికలు అని చెప్పేసి అలాగే గెటాన్ చేస్తారు తప్పించి దాని నుంచి బయటపడడానికి ఇచ్చారండి. మానసిక జబ్బు అనేది శారీరక జబ్బు ఎలాగో అలాగే ప్రతి 5గురిలోని కనీసం ఇద్దరికైనా సరే మానసిక జబ్బులు వస్తుందండి. కొన్ని చోట్ల ప్రతి 5గురిలో 4గురికి మానసిక సమస్యలు ఏదో ఒక సమస్య ఉందండి. సుమారు ఒక 70% మంది ఈనాడు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఆ జబ్బుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే కేవలం 10-13% మాత్రమే. కాబట్టి మీలో మీరు కుమిలిపోయి, మీలో మీరు పరిష్కరించుకుంటే ఈ 13 ఏళ్ళు టీనేజ్‌ల అమ్మాయి 40 ఏళ్ళు వచ్చేసినాయండి. ఇప్పుడు 45 ఏళ్ల వయసులో ముస్లిం సంబంధించిన ఆప్థమాలజిస్టులు, గైనకాలజిస్టులు ఇప్పుడు ట్రీట్మెంట్‌కి వస్తున్నారు. ఎందుకంటే చిన్నప్పుడు మా పేరెంట్స్ వినలేదు. పెళ్ళయ్యాకనేమో మొగుడు మేము బతకడం లేదే, మేము తినడం లేదా అన్నారు. ఒక వయసొచ్చాక ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ల పాటు డాక్టర్‌గా వృత్తి చేశాక ఇప్పుడు నోరు లేచిందండి ధైర్యంగా. ఇప్పుడు ట్రీట్మెంట్‌లు తీసుకుంటున్నారండి. ఇప్పుడు డాక్టర్లున్నారండి. డాక్టర్లు కూడా నెగ్లెక్ట్ అయిపోయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళే. ఇంజినీర్లున్నారండి, డెంటిస్టులున్నారండి, ఫిజియోథెరపిస్టులున్నారండి, చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారండి, ఎంబీఏలు చేసినోళ్ళున్నారండి, సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్స్ ఉన్నారండి. ఒకతనికైతే 60 లక్షల సాలరీ ఉంటుందండి. వాడు అన్నీ కూడా గూగుల్‌లో చూసేసి వాడికి వాడే డెసిషన్ తీసేసుకుంటాడండి. 68 లక్షల జీతం కదండీ! 1,00,000, 2,00,000 ఖర్చు పెడితే వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ రాదండి. అసలు వినడు కాక వినడండి. అమెరికాలో గాని, ఆస్ట్రేలియా గాని, కెనడాలో గాని కోట్ల రూపాయల జీతాలు ఉన్నాయండి ప్యాకేజీలు పర్ యానమ్. వాళ్ళందరూ గూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఏమి ఇంట్రెస్ట్ చూపించరండి అసలు. ఒకటి అక్కడ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ అయిపోతుందని భయంతోటి తీసుకోరు.
ఇండియాకి కన్సల్ట్ చేయడం కాకుండా ఊరికే చాట్ చేస్తారండి నాతోటి చాట్ చేస్తారు అంతే. ఈ ప్రాబ్లమ్ వచ్చింది ఏం చేయాలి? బిజినెస్ వస్తుంది ఏం చేయాలి? స్ట్రెస్ వచ్చింది ఏం చేయాలి? యాంగ్జైటీ వచ్చింది ఏం చేయాలి? గూగుల్‌లో అలా చెప్పారు కదా! గూగుల్‌కి ఏం తెలుసండి మీరు ఎలా ఉన్నారో ఏంటో? మీ మొఖం ఏమన్నా చూసిందా కర్మ? డాక్టర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉంటుందండి. సైకాలజిస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉంటుందండి. వాడు వేలాది మంది ట్రీట్మెంట్‌లు ఇచ్చినప్పుడు వాడికి ఏ ఏ విధాలుగా తగ్గిస్తారు అనేది సొంత ఎక్స్‌పీరియన్స్ ఉంటుందండి అది. అంచేత గూగుల్‌కి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. గూగుల్ మీద ఆధారపడతానంటే ఎలాగా? మీకు మానసిక సమస్యలున్నాయి. భక్తి ఎక్కువైపోయింది. దేవుడింది ఎక్కువైపోయింది. ఇంకోటి ఎక్కువైపోయింది. దిగులుగా ఉంది. చచ్చిపోవాలనిపిస్తుంది. చంపేయాలనిపిస్తుంది. మీకేదైనా అయిపోతుందని భయమేస్తుంది. ఎదురోళ్ళకి ఏదైనా అవుతుంది భయమవుతుంది. ఒకసారి స్పీడ్ అయిపోతున్నారు. ఒకసారి డల్ అయిపోతున్నారు. ఒకసారి చచ్చిపోవాలనిపిస్తుంది. ఒకసారి చంపేయాలనిపిస్తుంది. ఒకసారి ఊరికనే ఉద్రేకం వచ్చేస్తుంది. ఇవన్నీ మానసిక సమస్యలండి అది. అన్నిట్లికి జబ్బులు ఉండక్కర్లేదు. కొన్ని జబ్బులు కాని మానసిక సమస్యలు కూడా ఉంటాయి. ఫస్టు కేస్‌ని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సైకో డయాగ్నోస్టిక్స్ అంటాం. దాని తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ అయితే చిన్న బ్రీఫ్ కౌన్సెలింగ్ ద్వారా సరిపోతుందండి. పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ట్రీట్మెంట్‌లు, థెరపీలు, కౌన్సెలింగ్స్ ఉంటాయి. కొన్నాటిలికి కాంబినేషన్ ట్రీట్మెంట్ వేరే సైకాట్రిస్ట్ మందులతోటి కలిపి కాంబినేషన్ ఉంటుంది. అంతే తప్పించి అన్నీ నేనే తగ్గించేసుకుంటానంటే మీకు ఇంపార్టెంట్ మీ జీవితంలో కొన్నేళ్ళండి యూత్‌ఫుల్‌నెస్ అని. 22 ఏళ్ళు, 25 ఏళ్ల వరకు చదివే సరిపోతుందండి. తర్వాత ఒక కెరీర్ మలచబడుతుందండి. పెళ్లి చేసుకోవడాలు మరోటి. 38 ఏళ్ళు వయసొచ్చేటప్పటికి మీకు మంచి పొజిషన్‌కొస్తుందండి. తర్వాత నుంచి మీకింకా స్పీడ్ అందుకుంటుందండి. మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పొందాలనుకున్నప్పుడు మంచి మెమరీ, మంచి కాన్సంట్రేషన్, మంచి భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా సరే మంచి బంధాలు, అనుబంధాలు కావాలనేటప్పుడు నువ్వు 1 ఇయర్‌లో చేసే పనులు 10 ఏళ్లలో చేస్తున్నావు. సుఖ సంతోషాలు లేకుండా అలాగా లేవడం బాధలతోటి, రాత్రంతా పడుకోవడం బాధలతోటి, సరైన నిద్ర లేక, సరైన ఇది లేక గడిపేస్తున్నావు. నీకు నువ్వు తగ్గించుకో 10 ఏళ్ళు పడుతుంది. బట్ ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళు. కొన్ని నెలల్లో ఒక సంవత్సరంలోనే ఫినిష్ అయిపోతాయి అవన్నీ కూడా. అప్పుడు నీకే మిగులుతుంది కదండీ! ఈ 9 ఏళ్ల కాలంలో నువ్వు బోలెడంత సంపాదించొచ్చు. ఒక డాక్టర్‌కిచ్చే ఫీజు, లేదంటే సైకాలజిస్ట్‌కిచ్చే ఫీజు, లేదా థెరపీకిచ్చే ఫీజు తోటి. అది మిగిల్చుకోవాలని నీ జీవితాన్ని కుదించుకుంటున్నావు. నీ క్వాలిటీ ఇన్ లైఫ్‌ని వేస్ట్ చేసుకుంటున్నావు. అన్నీ మాకే తెలుసు అనుకుంటే ఎలాగ? ఏమి లేదండి. చిన్న డౌటొచ్చి మీకు కాల్ చేశాను అంతే అండి. ఏమి లేదండి. దేవుడి మీద సెక్స్ ఆలోచనలొస్తున్నాయి. తప్పేం కాదు కదండీ! లేదంటే దేవుడు తిట్టినట్టొస్తున్నాయి, ముక్కునట్టొస్తున్నాయి. తప్పేం కాదు కదండీ! అందరికి సిలువేసినట్టొస్తున్నాయి. జీసస్ క్రైస్ట్ తప్పేం కాదు కదండీ! అంతే అండి. చిన్న డౌట్ అండి అంతకండి. చిన్న డౌట్ కాదు. అది పెద్ద జబ్బు. ఆ జబ్బుని తగ్గించడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో ఫాలో అవ్వాలి. ఇది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మానసిక సమస్యలు నెగ్లెక్ట్ చేయొద్దు. మానసిక సమస్యలు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు జబ్బులు లేకపోయినా సరే పక్కోడికి ఏదైనా సమస్య ఉంటే దాని పట్ల అవగాహన మీరు పెంచుకొని వాళ్ళకివ్వండి. డెఫినిట్‌గా ఈ సైకో ఎడ్యుకేషన్ ద్వారా సైకలాజికల్ అవేర్‌నెస్ ద్వారా, మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ ద్వారా చాలా మంది జీవితాన్ని సూసైడ్ చేసుకోకుండాను, తాగుబోతులు కాకుండాను, డ్రగ్ అడిక్ట్‌లు కాకుండాను, రకరకాల బానిసలు కాకుండాను, సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తే బయటపడేటట్టు చేయగలగడానికో, పిల్లల్ని బాగా పెంచడానికి, పిల్లల సమస్యలొస్తే పరిష్కరించడానికి అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మంచి కాలం ముందు మందుగా అనేది అందు గురించి ఇప్పుడు ఎలా ఉన్నా సరే రేపు బాగుండాలన్న ఆశావాదం క్రియేట్ చేయడమే. నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్‌లో బాగుందని పెట్టండి. మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోండి. అందరూ బావుంటారు. అందులో మీరు ఉంటారు. నేనుంటాను. సర్వే జన సుఖినో భవంతు. ఐ లవ్ యూ ఆల్.